అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే ఇచ్చారనమాట. ఇక రైతులందరికీ కూడా యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం డబ్బులను విడుదల చేయడానికైనా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ఆయన కీలక ప్రకటన చేసి ఈ తేదీ నుంచి కూడా డబ్బులను విడుదల చేయడానికైనా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతున్నారు. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలవుతాయి. ఏ తేదీ నుంచి విడుదలవుతాయి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది లైక్ చేయడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ పైన క్లిక్ చేసి మీరు మెసేజ్ లేదా అంటే ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా పంపిస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత మనకు దాదాపు 11,000 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ కింద 4,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావ కింద తొలి విడత 7,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపటి నుంచి అంటే ఈ తేదీన మరి కాసేపటి నుంచి కూడా డబ్బులు అయితే పడతాయి. ఇక ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయన్నమాట. ఇక రేపు లేదా ఎల్లుండి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంటే డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరం లోపే రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధి అయితే పొందండి. మరింత సమాచారాన్ని మీకోసం ప్రభుత్వం అంటే మరిన్ని పథకాల సమాచారాన్ని మరిన్ని పథకాలకు సంబంధించినటువంటి నిధులను కూడా మీకోసం అయితే తీసుకొస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. ఈ పథకాలకు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే దాని ద్వారా మీకు అందరికీ కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇంకెవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అనేది నిధులు అయితే విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన నిధులు కూడా మీకు త్వరలోనే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకుని మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఈ క్రాఫ్ట్ చేయించుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అయితే తీసుకోండి. రేపైతే కీలక ప్రకటన అయితే చేయనున్నట్లు కూడా మనకు ప్రకటన అయితే వచ్చింది. సీఎం గారు అయితే మనకు రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోని వారు ఉంటే అప్లై చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
అయితే సూచిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్లై చేసుకుని వారున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అయితే రైతులకు మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి. అంటే అప్లై చేసుకున్న అర్హత ఉన్న వారికి మాత్రమే వస్తాయి, మిగిలిన వారికి వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈక్రాఫ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు చాలామంది అయితే పంటలు నష్టపోయారనమాట. ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా మనకు వారికి సాయం అయితే అందే అవకాశం ఉంది. అంటే ఎకరానికి 7,500 రూపాయల నుంచి వారు వరి పంట వేసింటే ఒక విధమైన డబ్బులు మనకు ఈ ఏ పంటలు వేసినా కూడా ఆ విధంగా వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. రేపు దానిపైన కూడా చర్చ ఉంటుంది. మనకు 2 పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అనేది చేసి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీరు ఇలా అప్లై చేసుకుంటే మరిన్ని పథకాల ద్వారా మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తుందన్నమాట. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2 విడతల డబ్బులు అయితే వచ్చింది. 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 4,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఎక్కువ మంది రైతులు ఏంటంటే మాకు ఇంకా జమ కాలేదు అంటున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. ఎందుకు జమ కాలేదు అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి జమ కాకపోవడానికి మెయిన్ కారణం చూసుకుంటే అన్నదాత ఇది ఈకేవైసీ చేసుకోకపోవడం అన్నమాట. ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు పీఎం కిసాన్ తరపున 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరపున, ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ 7,000 మొత్తం 11,000 రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. మీకు మరిన్ని డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ప్రభుత్వం నుంచి. ఎప్పుడు వచ్చినా కూడా నేరుగా మీకు అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం అయితే మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా చూస్తూ